నమస్తే పిల్లలు. ఈ వీడియోలో మనం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని కొన్ని ముఖ్యమైన ప్రకృతి వికృతుల గురించి తెలుసుకుందాం. మొదటిది శక్తి. శక్తి అనే పదానికి సత్తి అనేది వికృతి పదం. శివసత్తులు అని వింటుంటాం కదా, అది వికృతి పదం. శిఖ, సిగ, స్తంభము, కంబము, హృదయం, యద, భాష, బాస, ప్రయాణం, పయనం, ఎక్కడికో పయనమైనాం అని అంటుంటారు కదా, మన వాడుక భాషలో ప్రయాణం అనే పదాన్ని పయనం అని అంటుంటాం. మృత్యువు, మిత్తి, యోధులు, జోధులు, విద్య, విద్యే, సముద్రం, సంద్రం, కార్యం, కర్జం, కవిత, కయిత, ఆశ్చర్యం, అచ్చెరువు, ఆజ్ఞ, ఆన, దిశ, దశ, సహజం, సాజం, కావ్యం, కబ్బం. ఇలా మీరు ఎక్కువ పదాలను కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మర్చిపోకుండా బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు, మంచి మార్కుల్ని పొందగలుగుతారు. ఒక్క మార్కే కదా అని నెగ్లెక్ట్ చేయకండి. ఒక్క మార్కుతోనే విజయాన్ని పొందవచ్చు, ఒక్కోసారి ఆ ఒక్క మార్కుతోనే మిస్ అవుతుంటాం కూడా. కాబట్టి మంచిగా ప్రాక్టీస్ చేసి ఎక్కువ మార్కుల్ని సంపాదించండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. ధన్యవాదములు.